బ్రేకింగ్ న్యూస్. సినీ కార్మికుల సమ్మె వివాదంపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సినిమా పాలసీపై సమ్మె ప్రభావం పడుతుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు సమ్మె అడ్డంకిగా మారిందన్నారు సీఎం. ఇటు ప్రభుత్వ జోక్యంతో ఫిలిం ఛాంబర్ చర్చలు రేపటికి వాయిదా అయ్యాయి. సినీ కార్మికుల సమ్మె వివాదంపై అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ అయింది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలి అంటూ కూడా ఇటు అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో షూటింగ్స్ కి అలాగే నిలిచిపోవడంతో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. సినిమా పాలసీపై సమ్మె ప్రభావం పడుతుంది అంటూ కూడా సీఎం అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఇటు హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు సమ్మె అడ్డంకిగా మారిందన్నారు సీఎం. ప్రభుత్వం జోక్యంతో ఫిలిం ఛాంబర్ చర్చలైతే రేపటికి వాయిదా పడాయి. ఇటు సినీ కార్మికుల సమ్మె వివాదంపై అయితే రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ అయింది. ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు షూటింగ్స్ అయితే బంద్ చేశారు సినిమా ఫెడరేషన్ కార్యకర్తలు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో అనేక మందితో అయితే చర్చలు జరుపుతూ వచ్చారు. ఇటు ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చలు జరిపారు. ఇటు అనంతరం కూడా ఇవాళ ఒక మీటింగ్ ఉండబోతోంది అంటూ కూడా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సినీ కార్మికుల సమ్మె వివాదంపై అయితే మొత్తానికి రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రసన్న, ఈ కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫెడరేషన్ సభ్యులు చేస్తున్నటువంటి ఆందోళన సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించింది. కార్మికుల సమస్యపై వెంటనే చర్చించి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నేతలతో చర్చించాలని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు సినీ కార్మికుల టచ్ లోకి వెళ్లారు. సినీ కార్మికులు కూడా ఇప్పటికే దీనిపైన డిస్కషన్ చేసిన పరిస్థితి. ఇంటర్నల్ గా వాళ్ళు కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా కొంతమంది కీలక సినిమా పరిశ్రమ పెద్దలకు సంబంధించి దిల్రాజ్ తో పాటు మిగతా కొంతమంది నిర్మాతలకు కూడా ఆయన స్వయంగా కాల్ చేసి కూడా సీఎం మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్లీ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సినిమా పరిశ్రమ సంబంధించినటువంటి కార్మికుల సమస్యలకు సంబంధించి వాటి పరిష్కారం దిశగా కూడా చర్చించాలని కూడా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏదైతే ఇప్పుడు సినిమా పరిశ్రమ సంబంధించిన షూటింగ్స్ అన్ని ఆగిపోయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు రకాలుగా ప్రయత్నాలు సాగించారు. చిరంజీవితో పాటు దిల్రాజ్ తో పాటు పలు కీలక నిర్మాతలు కూడా చర్చించారు. ఫిలిం ఫెడరేషన్ తో పాటు నిర్మాతల మండలి కూడా అనేక సార్లు చర్చించారు. కానీ ఎవరు కూడా పట్టువిడుపులు లేకుండా పూర్తిగా షూటింగ్ లో అయిపోయిన నేపథ్యంలో కూడా తెలంగాణకు ఇది ఒక ముప్పుగా, ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి గత కొంతకాలంగా హైదరాబాద్ లో సంబంధించి చాలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యం కావచ్చు, అనేక వేల మంది కుటుంబాలు కూడా 24 క్రాప్లకు సంబంధించినటువంటి కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ షూటింగ్ లేక ఇబ్బంది పడుతున్న తీరు కావచ్చు, నిర్మాతలు పూర్తిగా సినిమాలను ఆపివేసి కూర్చున్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్ గా స్పందించినట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి ఎవరైతే జిల్లాతో తో పాటు మిగతా నిర్మాతలకు కూడా ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ చేసి మాట్లాడి తెలుస్తుంది. సినిమా కార్మికుల ఏదైతే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు సాగించాలి, ఇమీడియట్లీ షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలు కూడా ప్రస్తుతం అయితే భేటీ అనేది తెలుస్తుంది. అంటే ఎవరెవరైతే దీంట్లో కొంతమంది కుటుంబపూరితంగా వ్యవహరించే వ్యవహారం ఏమైనా ఉందా, లేదంటే నిజంగానే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏమున్నాయన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళతో చర్చించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ రోజు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఫిలిం పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ తో పాటు మిగతా నిర్మాతల మండలికి సంబంధించిన పాటు మళ్ళీ ఎఫ్డిసి చైర్మన్ తో కూడా ప్రస్తుతం అయితే అధికారులు టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇమీడియట్లీ ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సీరియస్ గా అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ వసు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు సినీ కార్మికుల సమ్మె వివాదంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలి అంటూ కూడా ఇటు అధికారులకైతే సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇటు హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి కూడా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇటు ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. సినిమా పాలసీపై సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ దీనికి సంబంధించి కూడా సినీ కార్మికుల సమస్యలను వెంటనే తొలగించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలనే ప్రభుత్వం ఆలోచనకు సమ్మె అడ్డంకిగా మారుతోంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ప్రభుత్వం జోక్యంతో ఫిలిం ఛాంబర్ చర్చలు అయితే రేపటికి వాయిదా పడ్డాయి. ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు సినిమా షూటింగ్స్ అయితే బంద్ చేస్తూ వస్తున్నారు నిర్మాతలు. అయితే గత కొన్ని రోజుల్లో చాలా మందిని కూడా ఇటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు అందరినీ కలిసి ఈ సమస్యకు చెక్ పెట్టాలి అంటూ కూడా వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఇప్పుడు ఈ సమస్య ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా చేరడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించాలి అంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే సర్కార్ ఒక్కసారిగా దీని మీద సీరియస్ అవ్వడంతో దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, వాళ్ళు అడిగిన వేతనంకి సంబంధించి సమస్య కొలిక్కి వస్తుందా అనేది కూడా వేచి చూడాలి.